రేపే మనకు శ్రీరామనవమి. ఈ నవమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. ఇలా వేస్తే చాలు, సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ ఈ శ్రీరామనవమి అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి, మనకు ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా శక్తివంతమైనది. ఈ రోజున ఎన్నో శుభఘడియలు ఏర్పడతాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు. అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కష్టాలు లేకుండా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని కూడా చెప్పటం జరుగుతుంది. శ్రీరామనవమి రోజు పూజ చేసేందుకు శుభముహూర్తం తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటి నియమాల గురించి మనం ఇప్పుడు ఏంటంటే గనక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఏంటంటే ఇంట్లో ఆ సమయాలలో పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. అదేంటంటే గనక మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో శ్రీరాముడిని పూజించాలి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఇంట్లో పూజ చేసుకునేవారు ఉదయం ఏంటంటే గనక 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనం ఏంటంటే దీపారాధన చేసుకోవటం పూజ చేసుకోవటం చేయాలి. ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేవారు ఉదయాన్నే 4:30 నుంచి 5:30 మధ్య ప్రాంతంలో ఏంటంటే గనక దీపారాధన చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే గనక శుభఘడియలు అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఈ సమయాలలో మీరు ముఖ్యంగా పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారు. ఇంతటి పవిత్రమైన రోజు. అలానే కాకుండా ఆదివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని సూర్య నమస్కారం తప్పనిసరిగా చేయాలి. సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఇక మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు, విపరీతమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట. ఈ పండగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలానే కాకుండా ఇంట్లో గంగాజలం చల్లుకుంటే ఇంకా మంచిదనమాట. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాములవారి గుడికి వెళ్ళటం, అలానే కాకుండా రాములవారిని మనం పూజించటం, నిష్ట నియమాలను ఆచరించటం ఇవన్నీ కూడా ముఖ్యమని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ తర్వాత రాములవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ మన పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. ఇలా ప్రతిష్ఠించిన తర్వాత తులసి దళాలు ఖచ్చితంగా పెట్టి మనం పూజ చేసుకోవాలండి. ఇంట్లో మనం ఆడంబరంగా కాకపోయినా మన స్తోమతకు తగ్గట్టు మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూజ చేసిన తర్వాత దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకోవాలి. వడపప్పు పానకం, అలానే కాకుండా కొబ్బరికాయ కొట్టుకోవటం, ఆవునేతితో దీపారాధన చేయటం, పూలతో చక్కగా అలంకరించుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలా కనుక ఇంట్లో పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పూజలో భాగంగా ఏంటంటే గనక పిండి దీపం చేస్తే చాలా మంచిది. పిండి దీపం ఏంటంటే గనక కోరికల్ని తీర్చడం, మన జీవితాన్ని మార్చడం, అలానే కాకుండా రాములవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించడం ఇవన్నీ కూడా ఏంటంటే గనక పిండి దీపం చేస్తుందన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి. ఒకటే పిండి దీపం పెట్టకూడదు, 2 పిండి దీపాలు పెడితే చాలా మంచిదనమాట. అరటిపళ్ళు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత 5 తమలపాకులను తీసుకొని ఒక్కొక్క తమలపాకు పైన మీరు గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలాగే మీరు పూజ ప్రారంభించే ముందు అక్షంత్రాలను కూడా సిద్ధం చేసుకోండి. పూజలో పెట్టిన అక్షంత్రాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి, ముఖ్యంగా దైవశక్తిని కలిగి ఉంటాయి. ఈ పండగ రోజున అక్షంత్రాలు కీలక పాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు బియ్యం కలిపి ఆవునేతితో చక్కగా కలిపి మనం ఏంటంటేనండి పక్కన పెట్టుకుంటాం. పూజ పూర్తయిపోయిన తర్వాత వాటిని మన తలపైన చల్లుకోవడం వల్ల అక్షంత్రాలాగా మనకైతే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ విధంగా అక్షంత్రాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత వాటిని ఇలా మీరు పిల్లలకు కానీ మీరు కానీ ఆశీర్వాదం తీసుకోండి మీ పెద్దవారితో. ఇక ఇలా చేసుకోవటం వల్ల మంచిదనమాట. ఈ శ్రీరామనవమి రోజున చేసే పూజలు ఏంటంటే గనక రెట్టింపు ఫలితాన్ని తెచ్చి పెడతాయి. ఈరోజు పసుపు రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే మాత్రం ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. ఇంకా అలానే కాకుండా మీరు ఏంటంటే కనుకనండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కాసేపు మీరు పూజ గదిలోనే కూర్చోండి. పూజ అంతా కూడా చేసుకుంటారు, కంప్లీట్ అయిపోతుంది. పూజ గదిలో కూర్చొని మీరేంటంటే కనుక జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇలా పఠించటం వల్ల ద్వారా మీకు సీతారాముల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా కూర్చున్న తర్వాత చివరిలో ఏంటంటే కనుక మీరు పెట్టుకున్న
అక్షంతలు తలపైన అంటే వేసుకొని చక్కగా నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది, పూజ పూర్తయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దగ్గరలో ఉండే విష్ణు ఆలయాల్లో ఏంటంటే కనుక ఈరోజు అంటే రాముల వారి యొక్క కళ్యాణం అంటే నిర్వహిస్తూ ఉంటారు. సీతాదేవి రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళండి. వివాహం కాని వారు అలానే కాకుండా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు, కొంతమందికి సంబంధాలు రానే రావు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజున ముఖ్యంగా అంటే కళ్యాణం జరిగే చోటుకు వెళ్ళి అక్కడ అంటే శ్రీరాముల వారిని పూజించిన అక్షంతలు ఉంటాయి కదా, వాటితో ఏంటంటే కనుక ఆశీర్వాదం తీసుకోండి మీ పెద్దవారితో. ఇలా చేయటం వల్ల కూడా మీకు అంటే ఇలా కళ్యాణం జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట, వివాహం జరుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇదేంటంటే కనుక లాభం తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు, కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మన ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసుకోండి. బియ్యం అనేవి ఏంటంటే కనుకనండి మనం 3 పూటలు అన్నం తింటూ ఉంటాం. అన్నం లేనిది మనకు ఏంటంటే కనుక అసలు ఇక మనం అన్నం లేనిది కష్టపడలేము, అలానే కాకుండా తిండి లేకపోతే మనం ఏది చేయలేం. మనం చేసేదంతా కూడా తిండి కోసమే కదా, అంటే 3 పూటలు తింటే సరిపోతుంది సంపాదించుకునే తినడానికి. కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా అండి ఎంత సంపాదించుకున్నా కానీ తిండికి బట్టకు కొరత వస్తూనే ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజున మర్చిపోకుండా శ్రీరామనవమి తిథి రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటే ఎప్పుడు కూడా నిరంతరం మన ఇంట్లో ఏంటంటే బియ్యం పుష్కలంగా ధాన్యం అనేది పుష్కలంగా ఉంటుంది, ఎప్పుడు కూడా లోటు అనేది రాదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ ఇంటి బియ్యం డబ్బాలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇదొక్క ఇలా ఇది పెట్టడం వల్ల అయితే ధనం అనేది 4 వైపుల నుంచి వస్తుంది, అంటే తిండికి కొరత ఉండదు, సంవత్సరం అంతా కూడా ఇక డబ్బే అని చెప్పొచ్చు. అందుకే మీరు మీ ఇంటి బియ్యం డబ్బాలో ఏం చేయండి అంటే కనుకనండి మీరు బియ్యం డబ్బాలో పెట్టుకున్నా బస్తాలో పెట్టినా ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఈ వస్తువుని పెట్టడం వల్ల అయితే అద్భుతాన్ని చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే తమలపాకును తీసుకొని దాంట్లో 2 ఒక్కలు పెట్టండి. 2 ఒక్కలు అంటే కనుక ఇక్కడ చూయించే విధంగా అండి ఇలా 2 ఒక్కలు పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా 11 రూపాయలు పెట్టండి. 11 రూపాయలు కూడా ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలు ఇవన్నీ కూడా ఈ 2 ఒక్కలు 11 రూపాయలు తమలపాకులో పెట్టి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంత నియమంగా చెప్పుకుంటారో, ఎంత నిష్టగా మీరు సంకల్పం చెబుతారో అంతే నిష్టంగా అంతే నియమంగా మీరు అనుకున్నది జరుగుతుందన్నమాట. ఇలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఆ తమలపాకులో పెట్టిన ఒక్కలు డబ్బును తీసుకెళ్లి తమలపాకుతో సహా మీ బియ్యం డబ్బాలు కానీ బియ్యం బస్తాలు కానీ ఎక్కడైనా సరే పెట్టండి, కానీ బియ్యంలో మాత్రమే పెట్టుకోండి. ఇలా పెట్టేసి వదిలేయండి. చూడండి మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఎప్పుడు తీయాలండి అంటే తీయాల్సిన అవసరం లేదు. తమలపాకు ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు ఇష్టమైనది, ముఖ్యంగా లక్ష్మీదేవి అలానే కాకుండా ఆంజనేయ స్వామికి ఇష్టం, రాముల వారికి ఇష్టం తమలపాకు. ఇలా ఏంటంటే కనుక అందరు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ తమలపాకు వక్కలు అనేవి మనం ఏంటంటే కనుకనండి తాంబూలంలో ఉపయోగిస్తాం. కొన్ని అంటే శుభకార్యాల కోసం కూడా వక్కల్ని వాడుతూ ఉంటాం. చిల్లర నాణ్యాలంటే లక్ష్మీదేవి, అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి అంటేనే డబ్బు. కాబట్టి ఈ డబ్బుని మనం ఇలా బియ్యం డబ్బాలో పెడుతున్నాం కాబట్టి సంపాదన పెరుగుతుంది, సంవత్సరం అంతా కూడా ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బియ్యం డబ్బాలో ఇలా ఈ వస్తువులను పెట్టుకోవాలన్నమాట. ఇది ముఖ్యంగా శ్రీరామనవమి మనకు ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం పెట్టడం వల్ల అయితే అద్భుతాలను చూస్తాం, అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఇది శ్రీరామనవమి రోజున చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం అనేది మనకు కలుగుతుందన్నమాట. మనకు ఉగాది తర్వాత అంటే కొత్త సంవత్సరంలో మొదటి పండగ శ్రీరామనవమి. ఈ పండుగను మనం ఘనంగా జరుపుకుంటాం. అంటే ప్రతి చోట కూడా అండి శ్రీరాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు, జాతరలు జరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే కదా. చాలా వైభవంగా ఏంటంటే కనుక చేసుకునే పండగ కాబట్టి ఈ రోజున ఈ విధంగా సంవత్సరం అంతా కూడా సరిపడ్డ డబ్బు రావటానికి, తిండికి కొరత లేకుండా ఉండటానికి, అద్భుతాలను చూడటానికి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక ఉపయోగపడటానికి ఏకైక పరిహారం ఈ పరిహారం. ముఖ్యంగా మానవుడు జీవించడానికైనా సరే, మానవుడి మనగడ అంటే సాగాలన్నా సరే డబ్బు కావాలి, తిండి కావాలి, ఈ 2 కదా మనకు ముఖ్యం. కాబట్టి ఇలా మీరు బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెట్టి చూడండి, అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు పెట్టుకోండి, తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీయాలి అనుకుంటే మాత్రం 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఆ చిల్లర నాణ్యాలను ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక్కల్ని మనం ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో, తమలపాకును కూడా ఒక చెట్టు మొదట్లో, లేదంటే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా వదిలేసుకోవచ్చు. ఇలా 2-3 నెలల తర్వాత తీయండి, మధ్యలో తీయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక ఇలా మీరు ఈ పరిహారం చేసేసుకోండి. శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అలా ఆచరిస్తేనే రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. రాముల వారు అనుగ్రహం కలగాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు. సీతాదేవి అనుగ్రహం కూడా కలగాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఆదివారం కాబట్టి మనం ఏం చేస్తామండి, నాన్ వెజ్ని తింటూ ఉంటాం, కానీ నాన్ వెజ్ని తినకూడదు. ఇంట్లో ఒకవేళ వండి ఉన్నా సరే వాటిని అవాయిడ్ చేయండి, తినకూడదు. పూజ పూర్తయిపోయింది కదా తింటే ఏమవుతుంది అనుకుంటారు
ఉంటారు, కానీ తినకూడదు. ఈరోజు ఆదివారంతో శ్రీరామనవమి వచ్చింది కాబట్టి తినకపోవడమే మంచిదని మనకు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. అలానే ఈరోజు జుట్టు కత్తిరించడం, అలాగే వచ్చేసి గోర్లు కత్తిరించుకోవటం, షేవింగ్ చేసుకోవటం, అంటే నల్లటి వస్త్రాలను ధరించడం ఇలాంటివి మాత్రం చెయ్యకూడదు. అంటే ఇంటి ముందుకు కుక్కలు కాకులు వస్తే వాటిని కొట్టడం, తిట్టడం ఇలాంటివి కూడా చేయకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఆదివారం కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ముల్లంగి వండకూడదు, గుమ్మడికాయ వండుకోకూడదు. అలానే కాకుండా గుడ్లు, చేపలు ఇలాంటివి మాంసాహార పదార్థాలు ఏవి కూడా మీ ఇంట్లో వండకండి. ఒకవేళ వండితే మాత్రం 30 తీపలు తప్పమని చెప్పొచ్చు. అంటే కష్టాల పాలవుతాం అనమాట. మనం కష్టాల కూబిలో పడిపోతాం, కష్టాల పాలవుతాం, చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందుకే మీరు ఇలాంటి పదార్థాలను వండకండి, ఇవి అవాయిడ్ చేయండి. చాలామంది కూడా ఆదివారం ఉంది కదా అనేసి చాలామంది కటింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా, అలా చేయకండి. ఈరోజు కటింగ్ చేయించుకోకపోవటమే మంచిదనమాట. ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే తప్పకుండా దైవానుగ్రహం అయితే కలుగుతుందండి, కలగదని కాదు. మనం నియమాలు ఆచరిస్తేనే మనకు ఇలాంటి దైవానుగ్రహాలు అయితే కలుగుతాయి. దైవానుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి, మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు మర్చిపోకుండండి, అప్పుని తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మీరు బయటపడటానికి, అప్పు అనేది మీకు అసలు లేకుండా ఉండటానికి చేసుకునే ఏకైక పరిహారం, చాలా ఈజీ పరిహారం, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం, చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దీన్ని మీరు ఆచరించడం వల్ల మీ జీవితంలో ఉండే అప్పు అనేది తీరిపోతుంది. మనము సంపాదించింది సరిపోకనో, లేదంటే కనుక మన దగ్గర డబ్బు లేకనో, ఏదో ఒక రకంగా మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం. అప్పు అనేది తీర్చుకోలేక చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఏంటంటే కనుక అప్పుల కూవిలో పడిపోయి అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలి, అప్పు అనేది ఉండకూడదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇదేంటంటే మీరు ఈ రోజే చేసుకోండి, అంటే సమయం అంటూ ఏమీ లేదు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఒక చిన్న గాజు బౌల్ని తీసుకోండి, గాజు బౌల్ మాత్రమే తీసుకోవాలి. గాజు గిన్నెలు ఇలాంటివి చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. మరి మా ఇంట్లో లేదండి అనుకుంటే స్టీల్ది వాడాలి, కానీ ప్లాస్టిక్ ఇలాంటివి వాడకండి. అవి వాడిన వాటి వల్ల మీకేం పెద్ద ప్రయోజనం ఉండదన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో మీరు పసుపు, అలానే కాకుండా గంధము, కొంచెం కర్పూరం పొడి, ఈ 3 కూడా ఏంటంటే గంగాజలంతో కలిపితే చాలా మంచిదండి. గంగాజలం లేదండి అనుకుంటే మీరు నార్మల్గా నీళ్ళతో కూడా కలపొచ్చు, అంటే ఒక పేస్ట్ లాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అందులో 4-5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. అవి లక్ష్మీ రూపంగా భావించండి. అంటే 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి ఎంత ఇష్టపడుతుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. ఆ తల్లికి అంత ఇష్టం అనమాట. అలానే కాకుండా 5 రూపాయల బిళ్ళ అమ్మవారి రూపం అని చెప్తూ ఉంటాయి కొన్ని పురాణాలు. అందుకే 4-5 రూపాయల బిళ్ళలు తీసుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది, ధనానికి లోటు ఉండదు, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది, డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు, అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి, అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రాగలుగుతామన్నమాట. 5 రూపాయల బిళ్ళ వెనుక ఇంత ఉంటుందన్నమాట. అందుకే 5 రూపాయల బిళ్ళల్ని తీసుకుని మనం కలుపుకున్నాం కదా, గంధము, ఒక స్పూన్ పసుపు తీసుకుంటే ఒక స్పూను కంటే కొంచెం తక్కువగా గంధం తీసుకోండి. ఇలా చిటికెడు 2 సార్లు కర్పూరం పొడి, ఏ కర్పూరమైనా పర్వాలేదు, చేతితో మెదిపేసి అందులో పోసేయండి. మనము పోసుకున్న గంధము అలానే కాకుండా పసుపులో పోసేసి చక్కగా పేస్ట్ చేయండి. చేసిన తర్వాత 4-5 రూపాయల బిళ్ళలు తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ 4-5 రూపాయల బిళ్ళలు కూడా ఏంటంటే కనుక మీరు ఆ పసుపు మిశ్రమంలో అంటే వేసేయండి. వేసేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పులు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది జీవితంలో ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని రాములవారి పటం ముందు పెట్టి వదిలేయండి. 24 గంటలు గడిచిన తర్వాత అందులో ఉండే 5 రూపాయల బిళ్ళను తీసి మీరేంటంటే కనుకనండి హుండీలో వేసుకోండి. ఎక్కడైనా సరే అంటే హుండీలో వేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి, అప్పులు తీరుతాయి.